వెల్కమ్ బ్యాక్. ఎంసెట్ లీకేజ్ పాపం ఎవరిదైనా రాసిన వాళ్ళంతా శిక్ష అనుభవించాలి అనటం సరికాదని అంటున్నారు పేరెంట్స్. తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించడం కరెక్ట్ కాదని, దోషులను శిక్షించి కష్టపడి రాసిన వారికి మేలు చేయాలని అంటున్నారు తల్లిదండ్రులు. సిఐడి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులకు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మద్దతు పలికారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఓవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంటే అందులో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనేకమైన అక్రమాలు చోటు చేసుకున్నట్టు సిఐడి ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఇదిలా ఉంటే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంసెట్ రద్దు దిశగా ఆలోచన చేస్తుంది కాబట్టి ఇవాళ చాలా మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా సచివాలయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ రద్దు చేయవద్దు, తమ భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టవద్దు అంటూ వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళ నోట చదువులు మాట రావాల్సినటువంటి నోట ఆందోళన బాట, అలాగే పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతున్నటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయవద్దు అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ 2ని రద్దు చేయొద్దు. నెక్స్ట్ టైం మాకు ఇవే ర్యాంకులు వస్తాయని మీరు ఏమైనా మాకు హామీ ఇస్తారా? నెక్స్ట్ టైం పేపర్ లీక్ కాదని ఏంటి, మళ్ళీ ర్యాంక్స్ ని కంపేర్ చేసి ఇది కూడా లీక్ అయింది, మళ్ళీ ఎంసెట్ పెడతామంటే మేము ఎన్ని ఎంసెట్లను రాయాలి? ఇప్పటి వరకు మేము చాలా ఎగ్జామ్స్ రాసాము. ఇప్పటి వరకు చాలా మంది చాలా డిప్రెషన్ లోకి వెళ్ళారు. అందరూ ర్యాంకర్స్ అందరూ వచ్చి ఇక్కడ చేరాలి. 2000 బిలో ర్యాంకర్స్ అందరు రావాలి, వచ్చి ఆందోళన చేయాలి. సీట్ గెట్టింగ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ రావాలి. ఈ ఎన్టీవీ ద్వారా లైవ్ లో చూసి అందరు వచ్చి ఇక్కడ ఆందోళన చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికి లీక్ అయిందనేటువంటిది నిర్ధారణ అయింది. మరి దానివల్ల మిగతా విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది పాలు కాదంటారా? ఇప్పుడు ఆ పేపర్ లీక్ అయినా కాకపోయినా వాళ్ళకి ఆ పేపర్ అవే మార్క్స్ వస్తుండే, కాకపోతే ర్యాంక్ కొంచెం ముందుకెళ్తుండే. ఆ 74 మెంబర్స్ ని తీసేసి మళ్ళీ ర్యాంక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం పేపర్ ఎట్లొస్తుందో, మా పరిస్థితి ఎట్లుంటుందో, మేము రాయగలుగుతామో లేదో, ఇప్పటికై మేమైతే రాయలేము. మేము మళ్ళీ చదువుకొని అంత ఓపిక మాకు లేదు. ఇప్పటికే మేము చాలా కష్టపడ్డాం. ఆల్రెడీ నాకు లాస్ట్ ఇయర్ 4000 ర్యాంక్ వచ్చింది. బీడీఎస్ వస్తే నేను తీసుకోలేదు, నాకు ఎంబీబీఎస్ కావాలని లాంగ్ టర్మ్ చేసి తెచ్చుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ రద్దు చేసి మళ్ళీ ఎంసెట్ అంటే మేము అసలు ఒప్పుకోము. మాకు న్యాయం జరగాలి. మాకు రేపు ర్యాంక్ రాకపోతే మేము ఏమైనా చేసుకుంటే మా తల్లిదండ్రులకి వాళ్ళు వచ్చి ఏమైనా సమాధానం ఇస్తారా? మేము ఇప్పటికే చాలా కష్టపడ్డాము. దీనికన్నా చదివి నిద్రాహారాలు మానేసి చేసాం ఇవన్నీ, కానీ చాలా సాక్రిఫైస్ చేసాం ఈ ఎంసెట్ ర్యాంక్ కోసం, ఎంబీబీఎస్ ర్యాంక్ కోసం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది రద్దు చేసి ఇంకోటి అంటే ఇంకోటి లీక్ అవ్వదని గ్యారంటీ ఏంటి? ఎవరు మాకు గ్యారంటీ ఇస్తారు? ఇవే ర్యాంకులు వస్తాయని గ్యారంటీ లేదు. అప్పుడు మాకు వేరియేషన్ వస్తే ఇప్పుడు కూడా లీక్ అయింది అంటారు. ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఇలా లీక్ అవ్వదని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఇవాళ మేము ఇది రాయడానికి అసలు ఒప్పుకోవట్లేదు. ఎంసెట్ రాయడానికి మేము ఎవరు సిద్ధంగా లేము. తప్పు చేసిన వాళ్ళనే శిక్షించాలి ప్లీజ్. మేము న్యాయం చేసాము, కష్టపడి చదివి రాసాము కాబట్టి మాకు ఎలాంటి హాని జరగకుండా ఆ 70 మెంబర్స్ సఫర్ అవుతున్నారు, వాళ్ళనే శిక్షించండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది లబ్ధి పొందారు ఈ పరీక్షకు సంబంధించి. మరి వాళ్ళను వదిలేస్తే పరీక్ష మరి లీక్ అయ్యేటువంటి అంశం అయితే నిర్ధారణ అయింది. ఏం చెప్తారు? వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించదు కదండి. వాళ్ళకి చదవడానికి అంత చేతగాక వాళ్ళు ఎంసెట్ పేపర్ లీక్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాశారు. ఆ విషయం అప్పుడు ఎవరికి తెలియదు, అంత కట్టుదిట్టం చేయలేదు. ఇప్పుడు తీసుకొని మమ్మల్ని శిక్షిస్తే మేము ఎంత కష్టపడ్డాం. మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే మా డే నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది, 2 కూడా అవుతుంది. అంత కష్టపడినప్పుడు వాళ్ళకి తీసేసి మమ్మల్ని మళ్ళీ థర్డ్ ఎంసెట్ రాయమంటే మేము మళ్ళీ 40 డేస్ అంత కష్టం ఎట్లా పడగలుగుతాం? ఈ 40 డేసే ఎంసెట్ 1 రాసిన తర్వాత ఎంసెట్ 2 అంటేనే చాలా కష్టపడి చదివాము. 1 వెటనరీకి దానికి అన్నారు కాబట్టి లైట్ తీసుకొని రాసాం, కానీ ఎంసెట్ చాలా సీరియస్ తీసుకొని రాసాం. మేము మళ్ళీ పెడితే మా వల్ల కాదు రాయడానికి. ఇక్కడ వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట, మళ్ళీ పరీక్ష కంటిన్యూ చేస్తే గనక అది లీక్ కాదన్న గ్యారంటీ ఏంటి అనే విషయాన్ని చెప్తున్నారు. మరికొందరు మా స్టూడెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేం చెప్తారమ్మా?
మేము 2 ఏళ్ళు చాలా కష్టపడ్డామండి ఈ ర్యాంక్ కోసము. కానీ చివరికి పోస్ట్పోన్ అవుతూ ఇప్పటి వరకు వచ్చిందండి. చివరికి మేము హ్యాపీ అయ్యే ఒక్క మూమెంట్ని కూడా అది మాతో తీసేసుకున్నారండి. ఎందుకు ఇలా చేస్తున్నారండి? లీక్ అవుతే మాదేంటండి? మేమేం చేసినామండి? మేమైతే చాలా సిన్సియర్గా 2 ఏళ్ళు కష్టపడి రాసినాం కదా ఎగ్జామ్. మాతో ఏం తప్పైందండి? ది గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీరు సురక్షితంగా ఉంచాలి పేపర్స్ని, మేము కాదు. మేము చాలా సిన్సియర్గా రాసినాము. సో పేపర్స్ అన్నీ లీక్ అయిందంటే మీ వల్ల అయింది. గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్. మాకు దానికి శిక్ష ఇవ్వకండి. ఇది ఫస్ట్ టైం లీక్ అవ్వడం కాదు. ఒకసారి ఆల్రెడీ చేసిన ఆయనని ఫ్రీగా వదిలేసినందుకే మళ్ళీ మాకు మేము ఇట్లా రోడ్ మీదకి రావాల్సి వచ్చింది. సో ఇప్పటి నుంచి సో ఫర్దర్ ఇట్లా ఏం చేయొద్దు. మా ఎగ్జామ్స్ అన్ని ఇప్పటి వరకు రాసినవన్నీ ఇప్పుడు వేస్ట్ అంటే ఒకటే నిమిషంలో ఎట్లా మళ్ళీ మేము ట్రామటైజ్ అయిపోయాం. ఇంకెన్నిసార్లు రాస్తాం, ఇంకెన్నిసార్లు చదువుతాము? రాసినప్పుడల్లా ర్యాంక్ వస్తుందని మీరు ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతారు? 70 మెంబర్స్ కోసం ఇన్ని వేల మంది జీవితాలతో ఆడుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు కదా ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడం. ఆల్రెడీ పీజీ సెట్ లీక్ చేశారు అంటున్నారు. ఆయనను వదిలేయడం వల్లేనే కదా ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు మాకు మళ్ళీ ఎంసెట్ 3 పేపర్ లీక్ కాదని నమ్మకం ఏముంది? అది కూడా లీక్ అవ్వచ్చు కదా. అంటే మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని మాకు ఓటు హక్కు లేదని మీరు ఇలా చేస్తున్నారా? చేయాలి కదా, మీరు మాకు న్యాయం చేయాలి. మేము ఎందుకు రాయాలండి మళ్ళీ ఎగ్జామ్? మీ తప్పుకు మేము ఎందుకు బాధ్యతలు కావాలి? మాకు న్యాయం చేయాలి. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొద్దు. మాకేమన్నా అయితే మీరు ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మా పేరెంట్స్కి మీకు సమాధానం చేస్తారా? మేము ఎంత కష్టపడి చదివామో మాకు తెలుసు. ఎగ్జామ్ రాయండి అంటే చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, రాసే వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఇక్కడ ఒక విద్యార్థి చెప్తున్నారు, పరీక్ష రాయమనడం ఈజీ, కానీ రాసే వారికి ఆ ఇబ్బందులు తెలుస్తాయనే మాట చాలా వాల్యుబుల్ పాయింట్. మరో విద్యార్థితో మాట్లాడదాం. మీరు మన ఎంసెట్ 1లో 2లో 2 రాశారా? ఇంత కష్టపడినందుకు అండి మాకు శిక్ష నాకు అర్థం కావట్లేదు. చాలా కష్టపడి చదివాము, డే అండ్ నైట్స్ చాలా కష్టపడి చదివాము. అసలు వాళ్ళు లీక్ అయింది ఎంసెట్ 2 క్యాన్సిల్ చేస్తా అనేసరికి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మాకు అంత ఓపిక లేదండి. మళ్ళీ మేము డే అండ్ నైట్స్ కష్టపడి చదవలేము. ఇంత కష్టపడి చదివినందుకు అండి మాకు ఈ పనిష్మెంట్ నాకు అర్థం కావట్లేదు. ఎండలో అరుస్తున్నాం పిచ్చోళ్ళలాగా, మీరు గుర్తించాలి. అంటే మీరు ఎంత ర్యాంక్ వస్తుందని మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు ముందు? మేమైతే నేను ఓసీ, ఇంకా మేము ఆప్ టు ఉస్మానియానే. ఆల్రెడీ నేను 3 years కష్టపడ్డాను. ఆల్రెడీ నేను లాంగ్ టర్మ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. లాంగ్ టర్మ్ ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది లేదు, ఇప్పుడు లాంగ్ టర్మ్. నేను ఫస్ట్ అటెంప్ట్ నాకు 7,000 వచ్చింది, అది వేరే విషయం. నేను లాంగ్ టర్మ్ ఇప్పుడు ఓన్లీ ఫర్ ఉస్మానియా ఆప్ చేసి నేను చదివాను. మా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా ప్రెషర్ చేశారు, చాలా ప్రెషర్తో ఉన్న వాళ్ళు. ఇంకా నేను కూడా ఫుల్ అచీవ్మెంట్, ఇంకా డాక్టర్ సీట్ వచ్చేసింది, నెక్స్ట్ డే మేము వెళ్ళిపోతాము అన్న విషయంలో సడన్గా లీక్ అయింది, రద్దు చేస్తాము అంటే మాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు 834 ర్యాంక్ వచ్చింది, అందరు కంగ్రాట్స్ ఇప్పటికీ చెప్తున్నారు రిలేటివ్స్ కాల్ చేసి కంగ్రాట్స్ అంటే మేము అంటున్నాం ఎందుకు చెప్పడం? మాకు ఎలాగో మా కర్మ ఇది. ప్రతిరోజు టెన్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ర్యాంక్ వచ్చినప్పుడు సంతోషపడ్డారు, ఇప్పుడు రద్దు చేస్తామంటే బాధపడుతున్నారు. ఏప్రిల్ 29th ఇంకా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నిన్న నైట్ నుండి మాకు స్టార్ట్ అయింది. తెలంగాణ షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది ప్రైవేట్ కాలేజ్ వల్ల అని చెప్పి. అప్పటి నుండి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎవ్రీ డే మేము ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు టెన్షన్ పడుతూనే ఉన్నాం. మేము ఎన్ని రోజులు ఇంకా ఈ ప్రెషర్, మాకు ఎన్ని రోజులు ఈ మెంటల్ డిప్రెషన్ మాకు. ఇంకా అండి 353 ర్యాంక్ వచ్చిందండి తనకి. ఆల్రెడీ ఎంసెట్ 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఈ అమ్మాయికి ఆ అమ్మాయి ఏమవుతుందో అని మాకు భయం వేస్తుంది. అసలు రోజు ఈ మీడియాలో ఇవన్నీ చూసి ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది రాత్రి. అదే మాకు భయం వేస్తుంది. మాకు వెంటనే కౌన్సిలింగ్ పెట్టాలి. అంటే తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళతోనే ములాఖత్ అయి ఈ విధంగా వ్యవహరించారు. ఇక్కడ పిల్లల తప్పనేది ఏం లేదు అనేటువంటిది బయటపడుతుంది విచారణ. పిల్లలకు చెప్పే తల్లిదండ్రులే అలా ఉన్నప్పుడు పిల్లలకు ఈజీ వేలో తీసుకోవడం అనేది ఎంతవరకు? తల్లిదండ్రుల శిక్షణే పిల్లలకు. వాళ్ళకి మా పేరెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు చదువుతారు? ఈ సిస్టమ్ మన గవర్నమెంట్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొని నిర్దోషులైన పిల్లలకు మాత్రం కౌన్సిలింగ్ ఆపొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఎంసెట్ రద్దు మాత్రం చేయకూడదు. చాలా మంది పిల్లలు ఎవరు ఎప్పుడు ఏ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ కూడా మాకు తెలియదు. ఎంతమంది పేరెంట్స్ 24 గంటలు పేరెంట్స్ అయితే పాప వాళ్ళతో ఉన్నారు కదండి. వాళ్ళు ఏ మూమెంట్ ఎట్లా అవుతారో నేను మళ్ళీ రాయలేను, మా ఫోర్స్లో రాయమని చెప్తాం. ఇప్పుడు ఏదైనా డిసిజన్ వస్తే వాళ్ళు లేకపోతే మేము ఎవరిని అడగాలి? ఎవరు రెస్పాన్సిబుల్? లీక్ కాదని నాకు గ్యారంటీ ఇస్తా ఉంటుంది మా పాప.
నన్ను అదే క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ పేపర్ మళ్ళీ లీక్ కాదు, ఎవరో ఉంటారు కదా, ఎవరి వల్ల మేము ఎందుకు కావాలి నిన్న నుంచి అదే క్వశ్చన్ అడుగుతుంది. మీకెవరమ్మా ఇక్కడ సార్ మా బాబు 440 ర్యాంక్ తెచ్చుకున్నాడు. వాళ్ళు 10th నుంచి చాలా కష్టపడ్డారు అన్నమాట. 10th నుంచి నెయ్యి పగులు వాళ్లకు నిద్రాహారాలు లేకుండా చదువుకున్నారు. వాళ్ళతో వాటి కంపెనీ ఇవ్వాలని మేము పేరెంట్స్ కూడా వాళ్ళతో వాటి చాలా కష్టపడ్డాము. మా కడుపును తెంచుకున్న పేగులు వాళ్లకు ఏమన్నా బాధపడితే మేము ఎంత బాధపడతాం మీరే చేయడం. మీరు తల్లిదండ్రులు ఉంటారు. ఎంసెట్ 2 పేపర్ను రద్దు చేయవద్దంటూ వరంగల్లోనూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ బలి చేయవద్దని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. హనుమకొండ ఏకశీల పార్క్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంసెట్ 2లో ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో, ర్యాంకర్లుగా ఉన్నారో వారు, వారి తల్లిదండ్రులు, తర్వాత మిగిలిన విద్యార్థి సంఘాలు నా మధ్య ఉన్నాయి. ఎంసెట్ 2 రద్దవుతుందన్న వార్త దారుణంగా వ్యాపిస్తుంది. ప్రభుత్వం నేడో రేపు ఆ నిర్ణయం తీసుకుంటుందన్న వార్త వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదేవిధంగా శాసనసభ స్పీకర్ సిరికొండ మల్సునాచారిని భూపాలపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసెట్ 2ను రద్దు చేయకూడదని ఒక విజ్ఞప్తి చేశారు. మరొక పేరెంట్ జేఏసీ ఏర్పడి ఎంసెట్ 2ను రద్దు చేయాలని పెద్దపెట్టిన డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి సిఐడి విచారణ ఒకవైపు, తల్లిదండ్రుల ఆవేదన ఆక్రందన ఒకవైపు, మరోవైపు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల మనోభావాలు, అదేవిధంగా మనోగతాలు, వారి యొక్క ఆవేదన ఇంకోవైపు. మొత్తానికి ఎంసెట్ 2 ఎట్లా ఉంటుందనేది అన్ని వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా దారితీస్తుంది. నా మధ్య కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత ర్యాంక్ సాధించారు? నేను ఎంసెట్ 2లో 1299 ర్యాంక్ సాధించానండి. ఇది ఎంసెట్ 1 అని, ఎంసెట్ 2 అని, ఎంసెట్ 3 అని ఇంకో ఎంసెట్ అంటున్నారు. మూడు ఎంసెట్ ఎగ్జామ్లు రాయడానికి మేము కూడా స్టూడెంట్స్ కదా, మేము ట్రై చేస్తున్నాం. 2 ఎంసెట్లకు ట్రై చేసే ర్యాంక్ అప్పటికే విసిగిపోయి రావాల్సిన ర్యాంక్ అంటే తక్కువ ర్యాంక్ తెచ్చుకొని ఇప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. ఇంకో ఎంసెట్ అనేది అసలు కరెక్ట్ కాదండి. ఇంకో ఎంసెట్ పెట్టడానికైనా మీకన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి, ఎవరైనా గవర్నమెంట్ కన్నా ఆలోచించాలి. ఇంకో ఎంసెట్ పెట్టడం అనేది అసలు ఒక స్టూడెంట్ అని కాదు, మెరిట్ అయినా నాన్ మెరిట్ అయినా ఏ స్టూడెంట్ కూడా ఒప్పుకోడు. నేను TS 1 రాశాను, నాకు 160 ర్యాంక్ వచ్చింది. TS 2లో నాకు 120 ర్యాంక్ వచ్చింది. ఒక 2 ఎగ్జామ్స్ తోటే నా ర్యాంక్ చాలా వేరియేషన్ వచ్చింది. మళ్ళీ రాస్తే నాకు ఎంత వస్తుందో నాకే గ్యారంటీగా చెప్పలేను నేను. ఇప్పుడు ఎంసెట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ నేషనల్గానే చూస్తే అది వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్. అట్లాంటిది పిల్లలు ఎంత కష్టపడి చదువుతారో అందరికి తెలుసు. కళ్ళల్లో ఒత్తులేసుకొని చదివే పిల్లలు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. అట్లాంటిది రద్దు అనే ఒక 2 words తోటి ప్రభుత్వం మాతోటి ఇట్లా ఆడుకుంటుంది. ఎంసెట్ అనేది రాయడానికి IQ ప్లస్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు పిల్లలు సాచురేషన్ లెవెల్కి వచ్చారు. మళ్ళీ రాయడం అంటే చాలా కష్టం. మధ్యలో నీట్ అని కూడా చాలా ఆందోళన చెందినాం మేము. నేను అప్పటిదప్పుడు నీట్ రాయాలంటే బెంగళూరుకి వెళ్ళి రాసి వచ్చిన, మళ్ళీ నీట్ క్యాన్సిల్ అన్నారు. మొన్న నీట్ కూడా కొందరు మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు దాన్ని వదులుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వైపు వెళ్దాం. పేరెంట్స్ యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంది, పేరెంట్స్ యొక్క ఆవేదన ఆక్రందన ఏదుంది? చెప్పండి నరేందర్ గారు, నిజంగా మీ బాబుకి మంచి ర్యాంక్ వచ్చింది, TS 1లో వచ్చింది, TS 2లో వచ్చింది. వాట్ అబౌట్ థర్డ్? అదే మంచి ర్యాంక్ వచ్చింది, రేపు సీటు మెడికల్లో జాయిన్ అవుతున్న సంతోషం మొత్తం మా బాబుకే కాకుండా చాలామంది పేరెంట్స్కి ఈ యొక్క బాధ, ఆందోళన అనేది చాలా కష్టం, చెప్పలేని స్థితిలో ఉంది. అసలు సివిల్స్, IAS, IPS ఎగ్జామ్ కంటే టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటంటే మెడికల్ ర్యాంక్ సాధించడమే టఫెస్ట్. అట్లాంటి